నమస్తే ఆస్పిరెంట్. చరణ్ సార్ యూట్యూబ్ లో క్లాసులు చూసి నువ్వు ఆన్లైన్ కన్వర్ట్ అయినావంటే నీ ఫస్ట్ సక్సెస్ మొదలైంది, గుర్తు పెట్టుకో. తడిగుడ్డేసుకొని కూర్చో. నువ్వు కేవలం ఫ్రెష్ మైండ్ తో, కొత్త నోట్స్ తో నా ఆన్లైన్ క్లాస్ అటెండ్ గా నీ మైండ్ ని ఫిల్ చేసి నీకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వచ్చేలాగా చేసి నిన్ను జాబ్ లో కూర్చోబెట్టే బాధ్యత ఈ చరణ్ సార్ తీసుకుంటాడు, గుర్తు పెట్టుకో. జాగ్రత్తగా చదువు. నేను చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. నేను సొల్లు సోది ఏం చెప్పను సార్. నిన్ను ఏవో కొత్త కొత్త చెప్పి నిన్ను భయపెట్టాలనే ఆలోచన నాకు అస్సలు లేదు. జాగ్రత్తగా విను, చెప్పింది చదువుకో. రేపు ఉద్యోగం తెచ్చుకున్నాక చరణ్ సార్ దగ్గరకు వచ్చి ఒక్క మాట చెప్పు, సార్ నాకు ఉద్యోగం వచ్చింది, అంతేనా? డన్. దేవుణ్ణి దండం పెట్టుకో. నువ్వు ముస్లిం అయితే అల్లాని పెట్టుకో, క్రిస్టియన్ అయితే యేసుని పెట్టుకో, మరి హిందువు అయితే కృష్ణుని దండం పెట్టుకో. మొదలు పెడతాం. ఈ రోజు నీ ప్రయాణం నాతో, నా ప్రయాణం నీతో. చివరగా మన టార్గెట్ ప్రభుత్వ ఉద్యోగం. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి ఏం చెప్పబోతున్నావు సార్ ఈ రోజు? ఏం చెప్తాబ్బా? చరణ్ సార్ సిలబస్ లో ఒకటి ఈడ ఒకటి చెప్పడు. నువ్వు సిలబస్ కాపీ చూస్తే నీకు ఫస్ట్ మాడ్యూల్ ఏముంది? నంబర్ సిస్టమ్. ఆ ఫస్ట్ మాడ్యూల్ లో ఉన్న ఫస్ట్ చాప్టర్ ఏంది? ఇంట్రడక్షన్ ఆఫ్ నంబర్. దాంతోనే మొదలు పెడతా. నీకు సంఖ్య దగ్గర నుంచి మొదలు పెడితే మాడ్యూల్ 4 లోని మిస్లీనియస్ లో ఉన్న డేటా సఫిషియన్సీ వరకు కూలంకుషంగా, ఇన్ డెప్త్ గా నీకు అర్థమయ్యే విధంగా ఎగ్జామ్ అప్రోచ్ లో మాత్రమే డీల్ చేస్తా. చిన్న చిన్న క్వశ్చన్లు నాకు తెలియదు సార్. అసలు చిన్న క్వశ్చన్ ఏంది సార్, పెద్ద క్వశ్చన్ ఏంది? ఏ అంటే చిన్నది, జెడ్ అంటే పెద్దదా? రెండు ఆల్ఫాబెట్సే కదా. మ్యాథ్స్ కూడా అంతే. సార్ నేను రైల్వే ప్రిపేర్ అవుతాను, చిన్న ప్రశ్నలు చెప్పు. సార్ నేను సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అవుతాను, రో అంత డెప్త్ చెప్పు. నాకైతే తెలియదు పా. నేను సంపూర్తిగా సబ్జెక్ట్ నేర్పిస్తా, నేర్చుకో. నువ్వు యూపీఎస్సీ సీసెట్ రాస్తావా? రాయి. ఆర్ఆర్బి గ్రూప్ డి రాస్తావా? రాయి. రాసే ఒక్క కంటెంట్ లేదా చదివే ఒక్క కంటెంట్ నువ్వు ఇండియాలో రాసే ప్రతి పోటీ పరీక్షకు ఉపయోగపడాలా? క్లియరా? క్రిస్టల్ క్లియర్. మొదలు పెడదాం. ఆస్పిరెంట్ దిక్కులు చూడకు, జాగ్రత్త. చరణ్ సార్ క్లాస్ ఆఫ్లైన్ ఎట్టుంటదో ఆన్లైన్ కూడా అట్లే ఉంటది. నీట్ గా ముందర ఒక నోట్స్ పెట్టుకో. చెప్తాండు, వింటా ఉండాలా. ఏంటివి? నీ కళ్ళు చెయ్యి రాస్తా ఉండాలా, మెదడు గమనిస్తా ఉండాలా. క్లియరా? డన్. ఈ రోజు మనం స్టార్ట్ చేయబోయే ఫస్ట్ చాప్టర్ ఏంటి సార్ అంటే, ఆస్పిరెంట్ నోట్స్ పెట్టాలప్పా. నెంబర్ 1 ఇంట్రడక్షన్ ఆఫ్ నంబర్స్. మొదటి చాప్టర్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ నంబర్స్. బాబు తెలుగు మీడియం ఆస్పిరెంట్ నువ్వు కూడా రాసుకోపా. సంఖ్యల పరిచయం. సంఖ్యల పరిచయం. సంఖ్యలతోనే మొదలవుతుంది పా. నీ మ్యాథ్స్ అయితే ఏమైతే ఏముంది, నువ్వు పాలిటీ చదివినప్పుడు బేసిక్స్ తెలుసుకోవాలా. నా క్లాసులు నేను బేసిక్స్ తోనే స్టార్ట్ చేస్తా. మ్యాథమెటిక్స్ అయినా, జనరల్ మ్యాథమెటిక్స్ అయినా కూడా బేసిక్స్ తోనే. సంఖ్య దగ్గర నుంచి మొదలు పెడితే ఈక్వేషన్ దాకా పోదాం. ఏ ఈక్వేషన్? పాలినామియల్ దాకా పోదాము. క్లియరా? డన్. ఇంట్రడక్షన్ ఆఫ్ నంబర్స్. మరి ఏం చెప్పబోతాండవు సార్ మాకు ఇంట్రడక్షన్ ఆఫ్ నంబర్స్ లో? నీట్ గా చూడు. నెంబర్ 1 న్యాచురల్ నంబర్స్, సహజ సంఖ్యలు, లేదా దాన్నే ఈ మధ్య కాలంలో కౌంటింగ్ నంబర్స్ ఏమంటాడు? ఫస్ట్ నువ్వు మ్యాథ్స్ లో తెలుసుకోవాల్సింది ఏంటి సార్? న్యాచురల్ నంబర్స్. దాన్నే తెలుగులో సహజ సంఖ్యలు అంటాము, కౌంటింగ్ నంబర్స్ అంటాము. జాగ్రత్త. మరి న్యాచురల్ నంబర్స్ ఆర్ డినోటెడ్ బై. న్యాచురల్ నంబర్స్ ని ఏ అక్షరముతో సూచిస్తాము అంటే పెద్ద అక్షరాలలో ఎన్, క్యాపిటల్ ఎన్. న్యాచురల్ నంబర్స్ ని ఎన్ అనే అక్షరంతో సూచిస్తాం. సార్ అసలు న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి సార్? సహజ సంఖ్యలు, న్యాచురల్ నంబర్స్, కౌంటింగ్ నంబర్స్ అంటే సరిపోతుందా? మరి న్యాచురల్ నంబర్స్ అంటే ఏంది సార్? 1 నుండి ప్రారంభం అవ్వాలి. 1, 2, 3, 4, 5 సో ఆన్ ఇన్ఫినిటీ, అనంతం. ఎన్ని ఉంటాయో చెప్పలేం సార్. ఎక్కడ నుండి మొదలవుతాయంటే 1 నుండి మొదలవుతాయి. గుర్తు పెట్టుకో మిత్రమా, 0 కాదు. న్యాచురల్ నంబర్స్ 1 నుండి మొదలవుతాయి. అందుకే వీటిని ఏమంటారంటే కౌంటింగ్ నంబర్స్, లెక్కించు సంఖ్యలు అని కూడా అంటారు. మరి ఎందుకు సార్ కౌంటింగ్ నంబర్స్ అన్నారు? ఊరికే కౌంటింగ్ నంబర్స్ అని బట్టి పట్టమని చెప్తాడు మీ చరణ్ సార్. కల్లో కూడా చెప్పడు. దానికి అర్థం చెప్పి దాన్ని పోస్ట్ మార్టం చేస్తా. ఒకటి పట్టుకున్నా అంటే దాన్ని పానం తీస్తా. రేపు ఉద్యోగం రావాలి నీకు, అంతే ఫైనల్ గా. మరి న్యాచురల్ నంబర్స్ ని కౌంటింగ్ నంబర్స్ అని ఎందుకు అన్నాం సార్? సార్ నేనే ఉండా. అప్పా సూరి, మన క్లాస్ లో ఎంత మంది ఉన్నారు కౌంట్ చెప్పా అంట. సూరి ఏం చేస్తాడు? 0, 1, 2, 3 అంటాడా? 1, 2, 3 అంటాడా? 0ని లెక్కిస్తామా సార్? పరమానంద ఈ శిష్యులమ్మ మనం ఏమన్నా, ఒరే ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టరా అంటే వాడిని మర్చిపోయి మిగతా వాళ్ళని లెక్క పెడతా అంటాడు. పరమానంద శిష్యులు కాదు సార్ మనము. చరణ్ సార్ శిష్యులం ఎట్టుండాలా?
కౌంటింగ్ నంబర్స్ లెక్క పెట్టరా అంటే ఒకటి నుంచి లెక్క పెట్టాలా. సో మనం దేన్నైనా, అది ఒక వస్తువు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఒక జంతువు కావచ్చు, లెక్కించు సంఖ్యలు ఎక్కడి నుండి ప్రారంభమవుతాయి? ఒకటి నుండి మాత్రమే ప్రారంభమవుతాయి. సో అందుకే వీటిని కౌంటింగ్ నెంబర్స్ అన్నాం. న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు ఒకటి నుండి ప్రారంభం అవుతాయి కాబట్టి వీటిని కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటాడు. క్లియరా సార్? క్రిస్టల్ క్లియర్. యూజ్డ్ ఫర్ కౌంటింగ్ పర్పసెస్, లెక్కించడానికి ఉపయోగించు సంఖ్యలు ఏవి అంటాడు పరీక్షలో? న్యాచురల్ నెంబర్స్ అనాలా? కౌంటింగ్ నెంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as న్యాచురల్ నెంబర్స్ అనాలా? జాగ్రత్త. కిరణంపై సూచిస్తారు అంట. ఏంది సార్ కిరణం పైన సూచించేది? ఏంది కిరణము? నాకు అర్థం కాలేదు. సూర్యకిరణాలా లేకపోతే చంద్రకిరణాలా? ఏంది కిరణం అంటే? నేను చెప్తా విను. కిరణం అంటే ఒక పక్కకు మాత్రమే, ఇట్ పాసెస్ త్రూ ఓన్లీ వన్ డైరెక్షన్, ఒక దిశలో మాత్రమే ప్రయాణించు దానినే మనం కిరణము, ఇంగ్లీష్ లో రే అంటారు, దీనినే కిరణం అంటారు. ఏంది సార్ కిరణానికి మ్యాథ్స్ కు సంబంధము? ఒక దిశలో పోతుందంటే అది ఫిజిక్స్ కదా, మ్యాథ్స్ కి ఏం సంబంధం? నేను చెప్తా. న్యాచురల్ నంబర్స్ ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా రాసుకుంటా పోతే మన జీవితం కూడా సరిపోదు, అన్ని సంఖ్యలు రాసుకోవచ్చు. అంటే ఇన్ఫినిటీ వరకు పోతా ఉంది. ఒక్కసారి గమనించు. ఇట్లా 1 నుండి మళ్ళీ ఎన్నికి వస్తాడవా? 0, -1, -2, -3 ఎన్నికి రాలా? న్యాచురల్ నంబర్స్ స్టార్ట్ అయ్యేదే 1తో అని క్లియర్ గా చెప్పినా కదపా. అంటే ఇటు మాత్రమే పోతాయి. 1తో మొదలైతే ఒకటే దిశ, 1, 2, 3, 4, 5, అది తూర్పా పడమరా ఉత్తరమా దక్షిణమా నాకు తెలీదు, దిశ మాత్రం ఒకటే వైపు ఉంది. అనగా నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉన్నాడు పా. సూర్యుడి నుండి కిరణాలు భూమి మీదకి వస్తాయి, ఒకటే దిశలో వస్తాయి. అవునా? అవునా కాదా? మరి సూర్యుడి కిరణాలు భూమి మీదకి, సూర్యుడి నుంచి భూమికి ఒకటే దిశలో వస్తున్నాయి, కానీ భూమి కూడా ఏమైనా కిరణాలను ఉత్పత్తి చేస్తుందా? ఉత్పత్తి చేసి సూర్యుని వైపు పంపిస్తుందా? పోదా, ఓన్లీ వన్ డైరెక్షన్. అంటే వన్ వే ట్రాఫిక్, ఒక పక్క రావటమే పోవటం ఉండదు. దీన్నే కిరణం అంటాం, రే అంటాం. అందుకే న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇండికేటెడ్ ఆన్. న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలను దేనిపైన సూచిస్తారు? కిరణం పైన సూచిస్తారు. ఒకటే దిశ కిరణం అంటే ఇట్లా పోతానే ఉంటది అంతే, ఇటు వెనక్కి వచ్చేది ఏముండదు, ముందుకు పోవటమే. దీనినే కిరణం అంటారు మిత్రమా, గుర్తు పెట్టుకో. నెక్స్ట్ లైన్ వస్తది, అంటే సంఖ్య రేఖ వస్తది, దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మాత్రం కిరణం రే, న్యాచురల్ నెంబర్ అంటే రే మీద సూచిస్తాం. క్లియర్? మరి ఉదాహరణలు మనకు తెలుసు కదా. 1 నుండి మొదలు పెడితే ఇన్ఫైనట్ వరకు పోతుంది, కాబట్టి స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏది అంటాడు? అతి చిన్న సహజ సంఖ్య 1. అతి పెద్ద సహజ సంఖ్య తెలీదు పా, ఎవరికి తెలీదు. నువ్వు ఒక సంఖ్య చెప్పు పెద్దది, దానికంటే ఒకటి ఎక్కువ చెప్తా. ఇంకోటి చెప్పు, దానికంటే ఒకటి ఎక్కువ చెప్తా. అందుకే గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే అతి పెద్ద సహజ సంఖ్య అంటే ఇన్ఫినిటీ అని చెప్పాలా, అనంతము. ఈ అనంత నెంబర్ సిస్టమ్ లో, ఈ అనంత సంఖ్యా వ్యవస్థలో అతి పెద్ద సంఖ్య చెప్పడం న్యూటన్ కి, ఐన్స్టైన్ కూడా రాలేపా. నువ్వు నేనంతా వాళ్ళ ముందర. సో స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ 1 అని చెప్పు, గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్ ఇన్ఫినిటీ అని చెప్పు. దీన్ని డినోట్ చేసేది ఎన్నుతో కదా, పెద్ద అక్షరాలలో ఎన్ అని చెప్పినా కదా. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు సెట్ మాదిరి రాయమంటే 1 నుండి ఇన్ఫినిటీ వరకు రాయి, డన్. ఇది ఒక ఇన్ఫైనైట్ సెట్, ఇది ఒక అనంతమైన సమితి, అపరిమిత సమితి. పరిమితులు లేవు. 1 నుండి మొదలు పెడితే ఇన్ఫైనైట్ దాకా నీ జీవితం కాదు, 100 జన్మలు రాసిన సంఖ్యలు అయిపోవు. అందుకే దీనిని ఇన్ఫైనైట్ సెట్, అపరిమిత సమితి అన్నాము. ఇది పూర్తి స్థాయిలో సహజ సంఖ్యలు, న్యాచురల్ నంబర్స్ మీద ఉన్న సమాచారం. అప్లికేషన్ క్వశ్చన్స్ తీసుకొస్తా. ఒక్క ఇంట్రడక్షన్ ఆఫ్ నంబర్స్ లోనే 200 ప్రీవియస్ క్వశ్చన్స్. అనగా నీకు మాదిరి ప్రశ్నలు తెలియాలి కదా. ఏంది ఇంట్రడక్షన్ ఆఫ్ నంబర్స్ తో స్టార్ట్ చేసినాడు మా గురువు గారు, ముందు ఎప్పుడూ చెప్పలేదే. చెప్పడు, ఎందుకు చెప్తాడు? చాప్టర్ స్టార్ట్ చేస్తాడు, డన్. ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ నంబర్స్ లో మొట్టమొదటి న్యాచురల్ నంబర్స్ లేదా సహజ సంఖ్యలు. అండ్ దెన్ న్యాచురల్ నంబర్స్ తర్వాత ఏం చదవాలి సార్? సార్ ఒక ప్రశ్న అడుగుతా, చెప్పుపా. న్యాచురల్ నంబర్స్ అన్నానే, న్యాచురల్ నంబర్స్ ఆర్ డినోటెడ్ బై. చెప్పాలా? తేజ చెప్తాంది. క్యాపిటల్ ఎన్ సార్, ఎక్సలెంట్. మా క్లాస్ లో ఉండవు, బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అయితే పనికిరాదు, డన్. న్యాచురల్ నంబర్స్ అయిపోయినాయి, సహజ సంఖ్యలు. ఇప్పుడు హోల్ నంబర్స్, పూర్ణాంకాలు. ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు, హోల్ నెంబర్స్ అంటే పూర్ణాంకాలు. జాగ్రత్త, తెలుగు మీడియం ఆస్పిరెంట్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ. హోల్ నెంబర్స్ అంటే పూర్ణాంకాలు అని చెప్పాలా, ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు అని చెప్పాలా. సార్ మరి ఏంది సార్ హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు అన్నావు? సంఖ్యలు అయిపోయినాయి కదా సార్, న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి ప్రారంభమైంది, ఇంకా ఏముంటాయి? హోల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ W. పెద్ద అక్షరాలలో W తో సూచిస్తాం దేన్ని? హోల్ నంబర్స్ ని, డన్.
ఆ తర్వాత దీన్ని కూడా కిరణం పైనే సూచిస్తారంట. కిరణం పైన సూచించడానికంటే ముందు ఆ సంఖ్యలు ఏంటో తెలుసుకో. హోల్ నంబర్స్ స్టార్ట్స్ విత్ 0 0 0. హీరో కాదు 0. న్యాచురల్ నంబర్స్ దేంతో మొదలైనాయి? 1తో మొదలైనాయి. మరి హోల్ నంబర్స్ పూర్ణాంకాలు దేనితో మొదలవుతాయి? 0తో మొదలవుతాయి. మిత్రమా జాగ్రత్త. న్యాచురల్ నంబర్స్ కి హోల్ నంబర్స్ కి సహజ సంఖ్యలకి పూర్ణాంకాలకి మధ్య గల వ్యత్యాసం ఈ 0 ఒక్కడే. 0 లేకపోతే న్యాచురల్ అంటాం, 0 ఉంటే హోల్ అంటాం. మరి ఏం చెప్పొచ్చు దీన్ని ఇండైరెక్ట్ గా? న్యాచురల్ నంబర్స్ క్యాపిటల్ N ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు హోల్ నంబర్స్ అంటాడు. మిత్రమా జాగ్రత్త 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 అంటానంటే ఎగ్జామ్ లో బిట్టు పడుతుంది. మన జర్నీలో మొత్తం నేను జాగ్రత్త అంటే ఎగ్జామ్ లో బిట్టు ఫిక్స్ అయిపో. సో న్యాచురల్ నెంబర్స్ కి 0 కలిపితే దాన్నే హోల్ నెంబర్స్ అంటాము. సో దానినే ఉదాహరణగా 0 నుంచి మొదలు పెడితే ఇన్ఫైనట్ దాకా తీసిపోయినాడు, అంతే కదా. 0తో మొదలైతే ఇన్ఫైనట్ దాకా పోతుంది. సార్ ముందు లైన్ మర్చిపోయినావు సార్, కిరణం పైన సూచిస్తారన్నావు, మళ్ళీ నెక్స్ట్ లైన్ పోయినావు. ఎవరు మర్చిపోయేది? చరణ్ సార్ అంత ఈజీగా మర్చిపోడు. మరి 0 నుంచి మొదలైంది ఇన్ఫైనట్ దాకా పోయింది, ఒక లైనే తీసుకుంటాబ్బా. ఇంకా కిరణమా సంఖ్యా రేఖన చెప్పలే, విను 0 1 2 3 4 5 6 ఇట్లా పోతా ఉంటే యాడికి పోతాది? ఇన్ఫినిటీ దాకా పోతాది, అంతేనా? మరి 0కి వెనక వైపున ఏమన్నా వస్తా ఉందా అంటే నెగిటివ్ నెంబర్స్ లేదా రుణ సంఖ్యలు ఏమన్నా వస్తాయా? రాలే. మొదలు పెడితే 0 నుంచి ఇట్లే పోతుంది ముందుకే, అదొకటే దిశ, మళ్ళా ఎన్నికి రావటంలే. సో దీనిని కూడా కిరణం పైనే సూచిస్తాము. హోల్ నెంబర్స్ ఆర్ ఆల్సో ఇండికేటెడ్ అండ్ రే కిరణం పైన సూచిస్తాము. న్యాచురల్ నెంబర్ అయినా కిరణమే, హోల్ నెంబర్ అయినా కిరణమే. రే జాగ్రత్త. అతి చిన్న పూర్ణాంకం 0, అతి పెద్ద పూర్ణాంకం ఇన్ఫినిటీ. స్మాలెస్ట్ హోల్ నెంబర్ 0, గ్రేటెస్ట్ హోల్ నెంబర్ ఇన్ఫినిటీ. సో W తో సూచిస్తాం కాబట్టి W అనే సెట్ 0 నుంచి ప్రారంభమైతే ఇన్ఫినిటీ వరకు పోతాది పా, అంతే కదా, ఏముందాడా. ఆ తర్వాత ఇది కూడా ఇన్ఫైనైట్ సెట్ అంట. అపరిమిత సమితి, అనంతమైన సమితి. 0 నుంచి మొదలు పెడితే ఇన్ఫినిటీ దాకా పోతుంది, యాడ ఆగుతుందో తెలియటంలా. 1 నుంచి 10 పరిమిత సంఖ్యలు, 10 నుంచి 20 పరిమిత సమితి అంటాము. మరి ఎందుకు ఇది అపరిమిత సమితి? ఇన్ఫినిటీ దాకా ఉంది కాబట్టి అపరిమిత సమితి. డన్. మరి ఏంది సార్ ఇది? సార్ ఎన్నీస్ ఏందో మధ్యలో ఒక సింబల్ పెట్టినావు, ఆ పక్క W పెట్టినావు, ఏంది సార్? అది ఏందంటే N ఈజ్ సబ్సెట్ ఆఫ్ W. అర్థం కాలా? N అనేది W కి ఉపసమితి. సబ్సెట్, ఉపసమితి అంటే ఏంది సార్? అంటే ఇది బాగా గమనించి సింబల్ బిగ్గర్ సైడ్ మౌత్ ఓపెన్ అంటాము. ఎటు సైడ్ ఉంది? ఇటు తెరుచుకొని ఉంది, ఈ పక్క మూసుకొని ఉంది, అనగా ఇది చిన్నది కొస, ఇది పెద్దది అనగా ఏం చెప్తాండా? ఈ న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ లో ఉన్నాయంట. ఏంది ఎట్లుంటాయి సార్? ఒకసారి చూడు. న్యాచురల్ నెంబర్స్ అనేవి N దేంతో ప్రారంభమవుతుంది? 1 2 3 4 6 7 సో ఆన్ ఇన్ఫినిటీ. మరి హోల్ నెంబర్స్ దేంతో ప్రారంభమవుతుంది? 0 1 2 3 6 7 సో ఆన్ ఇన్ఫినిటీ, అంతేనా సార్? ఒక్కసారి గమనించుపా, ఈ న్యాచురల్ నెంబర్స్ అన్ని 1 నుండి ఇన్ఫినిట్ వరకు ఉన్నాయే, హోల్ నెంబర్స్ లో కూడా 1 నుంచి ఇన్ఫినిట్ వరకే ఉన్నాయే. ఒక 0ని పక్కన పెడితే హోల్ నంబర్స్ కూడా న్యాచురల్ నెంబర్సే. అంటే ఇవన్నీ ఏంటివి సార్? న్యాచురల్ నెంబర్సా? అంటే ఈ న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ లో ఒక భాగం అయింది, సబ్ సెట్ గా ఉంది. ఇది మొత్తం హోల్ నెంబర్స్ యొక్క సెట్ అనుకుంటే ఈ 1 నుంచి ఇన్ఫైనైట్ వరకు ఉన్నది న్యాచురల్ నెంబర్స్, అనగా న్యాచురల్ నెంబర్స్ యొక్క ఉపసమితి. ఇదంతా సమితి అయితే దాంట్లో ఉన్నదే ఉపసమితి. ఉపసమితిని సూచించే సింబల్ ఇట్లా పెడతాము. అంటే న్యాచురల్ నెంబర్స్ అనేది హోల్ నెంబర్స్ కి ఉపసమితి. ఈ న్యాచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ లో ఉన్నాయని సింబల్ ఇంపార్టెంట్. చిన్నది న్యాచురల్ నెంబర్స్ కాబట్టి చిన్నది ఇటు పెట్టినా, పెద్దది ఇది కాబట్టి ఇది పెట్టినా. చాలా ఇంపార్టెంట్ ఆస్పిరెంట్. సబ్సెట్లు ముందుకు పోతా ఉంటే పెరుగుతా ఉంటాయి, క్లారిటీగా ఇప్పుడే తెలుసుకో. సో న్యాచురల్ నెంబర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ అని చెప్పిన, క్లియర్. ఇంకా న్యాచురల్ నెంబర్స్ యూనియన్ 0, నేనేం చెప్పిన +0 అన్నవాడు యూనియన్ పెట్టినాడు, తప్పేముంది? యూనియన్ కలుపుకొని పోవటం. న్యాచురల్ నెంబర్స్ కి 0ని కలిపితే హోల్ నెంబర్స్ అంట. సేమ్ న్యాచురల్ నెంబర్స్ +0 హోల్ నెంబర్స్. జాగ్రత్త ఆస్పిరెంట్, అప్లికేషన్స్ లో చాలా ఉంటాయి దీని మీద క్వశ్చన్స్, నేను చూపిస్తా ఎట్లా వచ్చినాయో కూడా. సో హోల్ నెంబర్స్ మీద ఉన్న పూర్తి స్థాయి సమాచారం క్లియర్.
మరి నెక్స్ట్ ఏం చెప్పబోతాండవు సార్? న్యాచురల్ నెంబర్స్ అయిపోయినాయి, హోల్ నెంబర్స్ అయిపోయినాయి. ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు. పేరులోనే ఉంది పా ఇంటీజర్స్ అంట. పూర్ణ, పరిపూర్ణ, సంపూర్ణ. మా ఇంటికాడ ఉండే పూర్ణ అనే అమ్మాయి కాదు పా, ఈ పూర్ణ వేరు. పూర్ణ సంఖ్యలు అంటే సంపూర్ణ అంట, పరిపూర్ణ అంట. ఇంటీజర్స్ అనగా అన్ని సంఖ్యలు దీంట్లో ఉంటాయి పా. ఏంది అన్ని సంఖ్యలు అంటే ఫస్ట్ దీని ఇండికేషన్ చూద్దాం. పూర్ణ సంఖ్యలు లేదా ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ బై జెడ్. జెడ్ పెద్ద అక్షరాలలో జెడ్, క్యాపిటల్ జెడ్ తో సూచిస్తాము. డన్. మరి ఏంటివి సార్ ఇంటీజర్స్ అంటే? 0 ఉంటది, 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ. ఇవి హోల్ నెంబర్స్ కదా సార్. ఈ 0 ఉంటే హోల్ నెంబర్స్, 0 లేకపోతే న్యాచురల్ నెంబర్స్ నాకు తెలుసు కదా, తెలుసు. దీనితో పాటు -1, -2, -3, -4, -5 ఇలాంటి రుణ సంఖ్యలు కూడా ఉంటాయి. ఇటు పోతా ఉంటే మైనస్ ఇన్ఫినిటీ, ఇక్కడేమో ప్లస్ ఇన్ఫినిటీ, ఇక్కడేమో మైనస్ ఇన్ఫినిటీ. గమనించు గమనించు మిత్రమా, గమనించు. 0 ఉంది, న్యాచురల్ నంబర్స్ ఉన్నాయి. ఈ 0కి న్యాచురల్ నంబర్స్ కి అడిషనల్ గా ఒక రుణ సంఖ్యలు కూడా ఉన్నాయి, అనగా నెగటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. బాగా గమనించి, అందుకే స్టేట్మెంట్ ఏం చెప్పిన, కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్ అనగా ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్ అనగా ఇవన్నీ నెగటివ్ నెంబర్సే, ప్లస్ 0 కూడా ఉండాలంట. వాటినే మనం ఏమంటాం? ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు. గుర్తుపెట్టుకో మిత్రమా, న్యాచురల్ నంబర్స్ 1 తో స్టార్ట్ అవుతాయి, హోల్ నంబర్స్ 0 తో స్టార్ట్ అవుతాయి. కమింగ్ టు ఇంటీజర్స్ 0 1 మళ్ళీ నెగిటివ్ నెంబర్స్, రుణ సంఖ్యలు కూడా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ మిత్రమా ఇంటీజర్స్. ఇప్పుడు నేను చెప్పిందే వీడు రాసినాడు పా, -ఇన్ఫినిటీ నుండి -1 దాకా, మళ్ళీ 0 ఉంది, మళ్ళీ 1 నుండి ఇన్ఫినిటీ దాకా. ఇట్లా పెరుగుతా పోతుంది, ఇట్లా తగ్గుతా పోతుంది. 0 తర్వాత రాసుకుంటే పెరుగుతుంది, 0 వెనక రాసుకుంటే తగ్గుతాయి. జాగ్రత్త మిత్రమా. అందుకే స్మాలెస్ట్ ఇంటీజర్ అతి చిన్న పూర్ణ సంఖ్య లేదా ఇంటీజర్ ఏందంట? -ఇన్ఫినిటీ అంట. తెలియదు కదప్పా, నెగిటివ్ లో కూడా ఇట్లా ఇన్ఫినిటీ దాకా రాసుకున్నా నేను. ఎన్నని రాయొచ్చు? ఎన్నైనా రాయొచ్చు కదా. సో నెగిటివ్ లో కూడా -ఇన్ఫినిటీ, పాజిటివ్ లో కూడా +ఇన్ఫినిటీ. అందుకే దీని స్మాలెస్ట్ నంబర్ ఏంది మిత్రమా అంటే -ఇన్ఫినిటీ అని చెప్పాలా. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏది అంటే +ఇన్ఫినిటీ అని చెప్పాలా మిత్రమా. జాగ్రత్త. నీకు న్యాచురల్ హోల్ నంబర్స్ లో స్మాలెస్ట్ నంబర్ ఏది అంటే ఖచ్చితంగా ఒక సంఖ్యను చెప్పినావు. కమింగ్ టు ఇంటీజర్స్ ఒక సంఖ్య చెప్పలేము మిత్రమా. స్మాలెస్ట్ ఇంటీజర్ అంటే -ఇన్ఫినిటీ, గ్రేటెస్ట్ ఇంటీజర్ అంటే +ఇన్ఫినిటీ అని చెప్పాల్సిందే. గుర్తుపెట్టుకో. ఇంకా మనకు తెలుసు జెడ్ అంటే ఇంటీజర్స్ యొక్క సమితి, -ఇన్ఫినిటీ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఒక ఇన్ఫైనైట్ సెట్ అంతే కదా. ఇది కూడా అపరిమిత సమితే కదా బా. ఈ పక్క -ఇన్ఫినిటీ, ఆ పక్క +ఇన్ఫినిటీ, అనంతం. ఇన్ఫినిటీ అంటే ఒక సంఖ్య చెప్పు బా, చెప్పలేవు. కాబట్టి అపరిమిత సమితి, అనంతమైన సమితి, ఇన్ఫైనైట్ సెట్. అండ్ దెన్ ఏంది సార్ ఇది? ఇందాకేమో ఎన్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ W అంటివి, నాకు బాగా అర్థమైంది. మళ్ళా దీనికి సబ్సెట్ పెట్టావే, మళ్ళా దీనికి సబ్సెట్ పెట్టి జెడ్ అంటాండవే. ఏంది సార్? ఎన్నులో ఏముంటాయి పా? 1 2 3 4 5. ఆ 1 2 3 4 5 ఈడు ఉన్నాయా? ఇదంతా ఇంటీజర్ సెట్ కదా. ఈ ఇంటీజర్స్ సెట్ లో 1 2 3 4 5 అనే న్యాచురల్ నంబర్స్ ఉన్నాయా? ఉన్నాయి. హోల్ నంబర్స్ 0 1 2 3 ఉన్నాయా? 0 నుంచి మొదలు పెడితే 1 2 3 అనగా హోల్ నంబర్స్ కూడా ఉన్నాయి. అనగా ఈ ఇంటీజర్స్ లో న్యాచురల్ నంబర్స్ ఉన్నాయి, హోల్ నంబర్స్ ఉన్నాయి. గమనించు గమనించు గమనించు. ఇంటీజర్స్ లో ఏమేమి ఉన్నాయి? న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, హోల్ నెంబర్స్ ఉన్నాయి, వాటితో పాటు రుణ సంఖ్యలు లేదా నెగటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కనుక ఈ న్యాచురల్ నెంబర్స్ మరియు హోల్ నెంబర్స్ అనేది సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఆర్డర్ 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 గుర్తుపెట్టుకో. న్యాచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ లో ఉంటాయి, హోల్ నెంబర్స్ అన్ని ఇంటీజర్స్ లో ఉంటాయి. జాగ్రత్త మిత్రమా. సో ఇది ఇంటీజర్స్ కున్న పూర్తి స్థాయి సమాచారం. మరి ఇంకా ఏం చెప్పొచ్చు సార్ ఇంటీజర్స్ లో? ఇప్పుడు నేను ఇంటీజర్స్ అంటే ఏం చెప్పినప్ప నీకు ఇండికేషన్ లేదా డినోషన్ జెడ్ అని చెప్పలేదా? మరి దీంట్లో పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి, 0 కూడా ఉన్నాయి కదా. మరి పాజిటివ్ ఇంటీజర్స్ ని జెడ్ ప్లస్ అని చెప్పు, అనగా 1 నుండి 2 3 4 సో ఆన్ ఇన్ఫినిటీ. నెగిటివ్ ఇంటీజర్స్ ని జెడ్ మైనస్ అని చెప్పు, -ఇన్ఫినిటీ, -1 -2 -3 -4 సో ఆన్
మైనస్ ఇన్ఫినిటీ. ఇవి ధన సంఖ్యలకు మాత్రమే అడిగితే జెడ్ ప్లస్ అని చెప్పు, రుణ సంఖ్యలకు మాత్రమే అడిగితే జెడ్ మైనస్ అని చెప్పు. పాజిటివ్ ఇంటీజర్స్ కి నెగిటివ్ ఇంటీజర్స్ కి డిఫరెన్స్ క్రిస్టల్ క్లియర్ గా తెలిసి ఉండాలపా. ఇంటీజర్స్ అన్నప్పుడు పూర్తిగా రాయి, మైనస్ ఇన్ఫినిటీ నుంచి మొదలు పెడితే ప్లస్ ఇన్ఫినిటీ వరకు రాయి. అదే నీకు కేవలం పాజిటివ్ కేవలం నెగిటివ్, మరి జీరో ఏంది సార్? జీరోని వదిలేసినావే, వదిలేస్తాం. జీరో పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, జీరో ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. జీరో ధన సంఖ్య కాదు రుణ సంఖ్య కాదు మిత్రమా, గుర్తుపెట్టుకో. జీరో అనేది అటు కాదు ఇటు కాదు, ఇటో దాని దారి దానికే తెలియదు. సో జీరోను మధ్యలో పెట్టుకుంటా, జీరో జీరో. ఇదే ఏడు చెప్పింది కూడా. పాజిటివ్ ఇంటీజర్స్ జెడ్ ప్లస్ అంట, నెగిటివ్ ఇంటీజర్స్ జెడ్ మైనస్ అంట, జీరో ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అంట. ఇంకొక రిలేషన్ బయట పెట్టొచ్చు మిత్రమా, జాగ్రత్తగా విను మిత్రమా. జెడ్ ప్లస్ అంటే ఏంది మిత్రమా? ఇండైరెక్ట్ గా జెడ్ ప్లస్ నేమ్ చెప్పొచ్చు మిత్రమా. జెడ్ ప్లస్ అంటే 1 2 3 4 ఇన్ఫినిటీ. ఇదే జెడ్ ప్లస్ నేను న్యాచురల్ నెంబర్స్ అంటే ఒప్పుకుంటావా? ఒప్పుకోవాలి, తప్పదు. ఎందుకంటే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది. జెడ్ ప్లస్ అంటే న్యాచురల్ నెంబర్స్ కి ఈక్వల్ చేస్తా, ఎందుకంటే జెడ్ ప్లస్ అంటే అన్ని ధన సంఖ్యలే, న్యాచురల్ నెంబర్స్ అన్ని ఒకటి నుంచే ప్రారంభం అవుతాయి. సో జెడ్ ప్లస్ ని ఎన్ని అనుకున్నా ఇబ్బంది లేదు. ఇండైరెక్ట్ క్వశ్చన్లు వస్తాయి. జెడ్ మైనస్ అంటాను. ఈ జెడ్ ప్లస్ కి జీరోని కలిపితే హోల్ నెంబర్సా? జెడ్ ప్లస్ అంటే ఒకటి నుంచి స్టార్ట్ అయిందా? ఈ ఒకటికి నేనేం చేస్తా, సున్నాను కలిపితే సున్నా నుంచి స్టార్ట్ అవుతుందా? అప్పుడు దాన్ని ఏమంటాం మిత్రమా? హోల్ నెంబర్స్ అంటాము. జాగ్రత్త, సబ్జెక్ట్ డెప్త్ పెరుగుతాంది, నీ కాన్సన్ట్రేషన్ కూడా పెరగాల మిత్రమా. సబ్జెక్ట్ డెప్త్ కు పోతాండా, నిదానంగా ఎక్కిస్తా. జెడ్ ప్లస్ యూనియన్ జీరో అంటే హోల్ నెంబర్స్ అని చెప్పు. ఓన్లీ జెడ్ ప్లస్ అంటే న్యాచురల్ నెంబర్స్, ఎందుకంటే 1 నుండి స్టార్ట్ అయింది కదా, ధన సంఖ్యలు కదా, దానికి సున్నా కలుపుకుంటే పూర్ణ. హోల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు. ఇంపార్టెంట్ మిత్రమా. ఇప్పుడు దీనికి ఒక స్టేట్మెంట్ చెప్పమంటాను బా, చెప్పలేమా? జెడ్ అంటే ఏంది పా? జెడ్ ప్లస్ ఉండాలా, యూనియన్ జీరో ఉండాలా, యూనియన్ జెడ్ మైనస్ ఉండాలా, అంతే కదా సార్. ధన సంఖ్యలు ఉండాలా, రుణ సంఖ్యలు ఉండాలా, సున్నా ఉండాలి. యూనియన్ అంటే ఏంది? కలపటం. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ యూనియన్ జీరో యూనియన్ జెడ్ మైనస్. ఇది మనకు పూర్ణ సంఖ్యల గురించి ఉన్న పూర్తి స్థాయి సమాచారం. ఇంగ్లీష్ మీడియంలో ఇంటీజర్స్ అంటాము. జాగ్రత్త మిత్రమా. దెన్ రేషనల్ నంబర్స్ ఏంటి సార్? ఇంకా సంఖ్యలు ఉన్నాయా? న్యాచురల్ అంటివి ఒకటి నుంచి స్టార్ట్ అయింది, తర్వాత ఏమో హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు అంటివి సున్నా నుంచి స్టార్ట్ అయింది, తర్వాత ఏమో ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు ఇంకా సంపూర్తిగా ఉండాలంటే నంబర్స్. ధన సంఖ్యలు చెప్తేవి, రుణ సంఖ్యలు చెప్తేవి, సున్నా కూడా చెప్తేవి, అయిపోయినాయి కదా ఇంకా సంఖ్యలు. ఇంకా యా నుంచి పట్టుకొచ్చినావు? చంద్రుని మీద పోయి పట్టుకొచ్చినావా? లేకపోతే ఒక అంగారక గ్రహం మీద పోయి పట్టుకొచ్చినావా? లేపా, మనకన్నా దండిగా ఉన్నాయి. సంఖ్యల విభజన ఇప్పటి నుండి ఇప్పటిదాకా సంఖ్యలు అయిపోయినాయి. స్పెషల్ కేసెస్, ఇప్పటి నుంచి కొన్ని స్పెషల్ కేసులు స్టడీ చేస్తాం. ఇప్పుడు ఉండే సంఖ్యలు మూడే, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. గుర్తుపెట్టుకో, ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యేది స్పెషల్ కేసెస్. ఇంపార్టెంట్. మరి రేషనల్ నెంబర్స్ అంటాండా తెలుగు మీడియం వాళ్ళు. రేషనల్ నెంబర్స్ అంటే అకరణీయ సంఖ్యలు. కరణీయ కాదు పా, క్లారిటీ ఇంపార్టెంట్. అకరణీయ, కరణీయ. రేషనల్ నెంబర్స్ అంటే అకరణీయ సంఖ్యలు. మరి ఏంది సార్ రేషనల్ నెంబర్స్ అంటే? ద నెంబర్స్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q రూపంలో రాసే సంఖ్యలన్నీ రేషనల్ నెంబర్స్ లేదా అకరణీయ సంఖ్యలంట. ఏ బాగా నా ముఖం చూడు. ఎందుకు p/q లో క్యూ ఫామ్ లో రాస్తేనే రేషనల్ నెంబరా? నేనేం చెప్తా, a/b ఫామ్ లో రాయొచ్చు అంట. ఏం తప్ప? ఏం తప్ప నాకు చెప్పు. c/d ఫామ్ లో రాయొచ్చు అంట, x/y ఫామ్ లో రాయొచ్చు అంట. ఏం తప్ప? ఎవరు తప్పని చెప్తారు? నాకాడి పిలుచుకురా. ఎందుకు తప్పు? దాని అర్థం అది కాదు. p/q రూపంలో రాసుకుంటే దానిని అకరణీయ సంఖ్యలు అంటారు. ద నెంబర్స్ విచ్ ఆర్ రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఆర్ కాల్డ్ యాస్ రేషనల్ నెంబర్స్. ఎవరు చెప్పింది? పిల్ల పటాన్స్ అట్లా బట్టి పట్టించినారు నిన్ను. దాని వెనక కాన్సెప్ట్ చెప్పకుండా నేను బట్టి పట్టించినారు. అందుకే నువ్వు ఈ స్థాయికి వచ్చినావు. చిన్నప్పుడే బాగా నేర్చుకుంటే మనకి ఈ కష్టాలు ఎందుకు? బాగా ఆలోచించు. p/q ఫామో a/b ఫామో కాదు, ఏ సంఖ్యనైనా లవము మరియు హారము ఈ రూపంలో రాసుకోగలిగితే దానిని రేషనల్ నెంబర్ అంటాము. అనగా పైన న్యూమరేటర్ కింద డినామినేటర్ ఈ ఫామ్ లో రాసుకోగలిగితే దానిని రేషనల్ నెంబర్ అంటాం మిత్రమా. ఊరికే p/q రేపు ఎగ్జామ్ లో a/b అంటాడు. అయిపోయి మా సారు p/q రూపమే చెప్పినాడు, ఎగ్జామినర్ ఏంది a/b ఇచ్చినాడే, ఏం తప్పని చెప్తావా?
కొడితే ఎగ్జామ్ లో నెక్స్ట్ నోటిఫికేషన్ లో పడతావు పోయి. కాన్సెప్ట్ నేర్చుకో. రేషనల్ నంబర్ అకరణీయ సంఖ్య అంటే లవం బై హారం న్యూమరేటర్ బై డినామినేటర్ ఫామ్ లో రాసుకోగలిగితే దానిని రేషనల్ నెంబర్ అంటాం. గుర్తుపెట్టుకో మిత్రమా. దాన్ని ఒక డెఫినేషన్ రూపంలో నీకు ఇన్ని రోజులు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పి బై క్యూ అని చెప్తున్నారు అంతే. జాగ్రత్త. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. చరణ్ సార్ అంటేనే కాన్సెప్ట్ అంటేనే చరణ్ సార్. డన్. ఇది చెప్పేసిన. మరి పి బై క్యూ అంటే ఏంది సార్? మళ్ళా పి బై క్యూ లో నీ ఇష్టం వచ్చింది రాసుకుంటా అంటే కాదుపా. పి బై క్యూ కు కొన్ని కండిషన్స్ ఉంటాయి. జస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పి బై క్యూ అంటే అయిపోదు. పిల్లప్పుడు చదువుకోవటాంటి అన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పి బై క్యూ ఎగ్జామ్ లో రాసావు, మార్కులు వచ్చాయి, సరిపోదు. ఈ పి అనేది ఖచ్చితంగా ఇంటీజర్ అయి ఉండాలి. ఈ పి అనేది ఇంటీజర్ అనగా ధన సంఖ్య కావచ్చు, రుణ సంఖ్య కావచ్చు, సున్నా కూడా కావచ్చు. ఏదో ఒకటి పి అనేది ఇంటీజర్ అయి ఉండాలి. క్యూ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. క్యూ ఖచ్చితంగా సున్నాకు సమానం అవ్వకూడదు. సో క్యూ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. ఈ రెండు కండిషన్స్ ఇంపార్టెంట్ మిత్రమా. సార్ పి బిలాంగ్స్ టు ఇంటీజర్ అన్నావే, క్యూ నాట్ ఈక్వల్ టు 0 అన్నావే, మరి క్యూ కూడా బిలాంగ్స్ టు ఇంటీజరే కదా సార్? ఎందుకు సార్? ఎందుకు 0 కూడా ఒక ఇంటీజరే కదా, 0 కూడా ఒక పూర్ణ సంఖ్యనే కదా. కాబట్టి నేను నిన్ను టెస్ట్ చేయడానికి చెప్పినాపా. మరి క్యూ అంటే ఏందో నువ్వే చెప్పాలి నాకు. అందుకు సో పి కామా క్యూ బిలాంగ్స్ టు ఇంటీజర్స్ వేర్ క్యూ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. ఇది కండిషన్. ఈ కండిషన్ అనేది ఈ పి బై క్యూ ఫార్మాట్ ఎప్పుడైతే సపోర్ట్ చేస్తుందో అప్పుడు పి బై క్యూ ఈజ్ ఎ రేషనల్ నంబర్. పి బై క్యూ అనేది ఒక అకరణీయ సంఖ్య. గుర్తుపెట్టుకో మిత్రమా. పి బై క్యూలు పనికిరావు. లవము బై హారం న్యూమరేటర్ బై డినామినేటర్ ఫామ్ లో రాసుకుంటేనే దాన్ని నేను రేషనల్ నెంబర్ అనగలను. క్లియరా? వాడిదే చెప్పినాడు. పి బై క్యూ ఫార్మాట్ లో ఉంటది వేర్ పి కామా క్యూ బిలాంగ్స్ టు జెడ్ అనగా ఇంటీజర్, క్యూ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. డైరెక్ట్ స్టేట్మెంట్ పడుతుంది. రూపము చెప్పు. వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ రేషనల్ నెంబర్ అన్నప్పుడు ఇది చెప్పాల్సిందే మిత్రమా. జాగ్రత్త. ఇది ఏంది? ఇది ఇన్ఫైనట్ సెట్టా లేకపోతే ఫైనట్ సెట్టా? ఇన్ఫైనట్ సెట్టే కదా, ఎన్నైనా రాసుకోవచ్చు కదా. నీకు ఇవే రాసుకోవాలా ఏ బై బి ఫార్మాట్ లో, న్యూమరేటర్ డినామినేటర్ ఫార్మాట్ లో ఇవే రాసుకోవాలా అని అడని రూల్ ఉందా? ఎన్నైనా రాసుకో, నీకు ఇష్టం వచ్చినట్టు రాసుకో. ఎవరు అడుగుతారు నిన్ను? నా కాడికి వచ్చి తీసారా? ఎవరు అడుగుతారు? సో ఇది ఒక ఇన్ఫైనైట్ సెట్. ఆ పరిమిత సమితి ఆస్పిరెంట్ డౌట్ గా చూస్తాడు. ఏమ్మా తేజ, ఏమైందమ్మా? తేజ అంటాంది, సార్ న్యాచురల్ నెంబర్స్ ని రే మీద సూచిస్తారు అన్నావు, బాగుంది. హోల్ నెంబర్స్ ని కూడా రే మీద సూచిస్తారు అన్నావు, మరి ఇంటీజర్స్ ని సార్? ఇంటీజర్స్ మర్చిపోయినట్టున్నావే సార్? మర్చిపోడు ఈ చరణ్ సార్. జాగ్రత్త. ఈడ లింక్ చేసి చెప్తామనే ఆడ ఆపేసిన. ఒక్కసారి చూడు. ఇప్పుడు ఇంటీజర్స్ ని దేని మీద సూచిస్తారు అంటాంది మా తేజ. ఏం చెప్తా నేను? అమ్మ తేజ, మధ్యలో 0 పెట్టుకుంటే ఇదేమో 1 2 3 4 సో ఆన్ ఇన్ఫైనట్ దాకా పోతా. ఈడ -1 -2 సో ఆన్ ఇన్ఫినిటీ దాకా పోతా. అమ్మ తేజ, డౌట్ అడిగినావు, బాగా గమనించు. 0 నుంచి మొదలు పెడితే ఈ 0 ఒక సన్న లేదా సూర్యుడు అనుకుంటే డైరెక్షన్ ఇట్లా ఉంది అనగా ఇటు సంఖ్యలు పోతున్నాయి. దీనిని రే అంటామా? రే అంటే ఓన్లీ వన్ డైరెక్షన్. ఇక్కడ 2 వే ట్రాఫిక్ ఉంది, 1 వే కాదు, ఇది 2 వే కనబడుతుంది. నువ్వేం చెప్పాలా? సంఖ్య రేఖ పైన సూచిస్తాము సార్ అని చెప్పాలా. అనగా దిశలు 2 వైపులా ఉన్నాయి. దీనినే మనం ఏం చెప్తామంటే సంఖ్యా రేఖ నెంబర్ లైన్ పైన సూచిస్తాము. డిఫరెన్స్ క్లారిటీ ఉండాలా. గుడ్డిగా బట్టి మీ చరణ్ సార్ కాన్సెప్ట్ చెప్పి దాని బాణం తీసి అప్పుడు చెప్తాడు దానికి వచ్చిన కన్క్లూజన్ లేదా రిజల్ట్ ఏంది అని. సో న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ఒక రే కిరణం పైన సూచిస్తాం. కమింగ్ టు ఇంటీజర్స్ నెంబర్ లైన్ సంఖ్యా రేఖ పైన సూచిస్తాము. క్లియర్ గా ఉండాలి సార్. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మరి రేషనల్ నెంబర్స్ ని ఎలా సూచిస్తాము సార్? ఇది కూడా అంతే కదా. నీకు రేషనల్ నెంబర్ లో ఏముంది? 0 ఉంది. సార్ 0 ఎట్లుంటది రేషనల్ నెంబర్స్ లో? పి బై క్యూ ఫామ్ అంటివే, క్యూ నాట్ ఈక్వల్ టు 0 అంటివే.
క్యూ నాట్ ఈక్వల్ టు 0 అన్నా, పీ నాట్ ఈక్వల్ టు 0 అన్నానా, ఇటు రాసుకుంటా. పీ 0 క్యూ 1 పెట్టుకుంటా. 0/1 ఏమైతుంది? ఏదైనా బై 1 తో చేస్తే అది మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. 0/1 0, కాబట్టి 0 కూడా రేషనల్ నెంబరే. మరి -2/3 రాసుకుంటా, ఇది రేషనల్ నెంబరే. -3/4 రాసుకుంటా, ఇది రేషనల్ నెంబరే. అంటే నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. 2/3 రాసుకుంటా, 3/4 రాసుకుంటా, 9/7 రాసుకుంటా, ఏదైనా రాసుకోపా, అన్ని రేషనల్ నంబర్సే. నీకు ఫైనల్ గా p, q బిలాంగ్స్ టు ఇంటీజర్స్, q షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా నువ్వు ఎన్నైనా రాసుకోవచ్చు. వాటన్నిటిని మనం అకరణీయ సంఖ్యలు, రేషనల్ నంబర్స్ అంటాము. సో దీంట్లో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, దీంట్లో పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, అలాగే 0 కూడా ఉంది. సో దీనినే మనం ఏమంటామంటే రేషనల్ నంబర్స్. అందుకే దీనిని ఇన్ఫైనైట్ సెట్, అపరిమిత సమితి. ఫైనట్ కాదు, ఇన్ఫైనైట్ సెట్. అదే ఇచ్చినాడు అన్నో ఇన్ఫైనైట్ సెట్. సంఖ్య రేఖపై సూచిస్తాం, నెంబర్ లైన్ పై సూచిస్తాం. ఎందుకంటే 0 గిట్టా పోతుంది, 0 గిట్టా వస్తుంది, మొత్తం 2 దిశలు, 2-వే ట్రాఫిక్. సో నెంబర్ లైన్ పైన సూచిస్తాము. ఉదాహరణలు చెప్పినాడు, నెగిటివ్ వాల్యూస్ చెప్పినాడు, 0 చెప్పినాడు, పాజిటివ్ వాల్యూస్ కూడా చెప్పినాడు, 0 కూడా చెప్పాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, కరెక్టా కాదా? ఖచ్చితంగా కరెక్టే. 0 కూడా రేషనల్ నెంబరే. గుడ్డిగా 0 రేషనల్ నెంబర్ నాకు, ఎందుకంటే 0/1 0 0 0. ఈ 0 నిన్ను హీరోని చేస్తుంది రేపు, జాగ్రత్త గుర్తు పెట్టుకో. సో 0/1 అన్నా కూడా రేషనల్ నెంబరే. క్లియర్. మరి ఏంది సార్ సబ్సెట్లు ఇచ్చినాడు? వచ్చినాయి విను చెప్తా. ఎరేజ్ చేశానమ్మా, రాసుకునే వాళ్ళు ఉంటే నీట్ గా రాసుకోండి. నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తా మిత్రమా, భయపడద్దు. నేను చెప్పే ప్రతి కంటెంట్ కి ఒక పీడిఎఫ్ ఫైల్ నీకు యాప్ లో అటాచ్ అయ్యే ఉంటది. జాగ్రత్త, నీట్ గా క్లాస్ విను మిత్రమా. నోట్స్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యకు, క్లాస్ మీదే కాన్సన్ట్రేషన్ చెయ్యి. నా నోటి నుండి వచ్చే ప్రతి పదం ఇంపార్టెంటే మిత్రమా. అన్ని ఎగ్జామ్ ఓరియంటెడే, నా బాడీ మొత్తం ఎగ్జామ్ ఓరియంటెడ్ మాదిరి తయారైపోయింది. డన్. ఇప్పుడు ఏంది సార్ ఇది? న్యాచురల్ నెంబర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్సా? హోల్ నెంబర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్సా? ఇప్పుడు ఇంటీజర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటాడా? కరెక్టా కాదా? న్యాచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ లో ఉంటాయా? ఉండాయి. హోల్ నెంబర్స్ అన్ని ఇంటీజర్స్ లో ఉండాయా? ఉండాయి. ఈ ఇంటీజర్స్ అన్ని రేషనల్ నెంబర్స్ లో ఉండాయి కదా, అది ఇంపార్టెంట్. అందుకే ఒక ఆర్డర్ లో తీసుకొచ్చినాం మనము. న్యాచురల్ నెంబర్ ఈ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్, హోల్ నెంబర్ ఈ సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్, ఇంటీజర్ ఈ సబ్సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్. జాగ్రత్త, ఈ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇదే ఆర్డర్ లో ఉంటేనే కరెక్ట్. ఆర్డర్ మారితే ఎత్తిపోతుంది మిత్రమా. ఆర్డర్ ఇంతే ఉండాలా. రేపు ఇదే ఆర్డర్ లేకుండా నీకేం చెప్తాడు? W ఈ సబ్సెట్ ఆఫ్ Z ఈ సబ్సెట్ ఆఫ్ Q అంటాడు. కరెక్టా కాదా? కరెక్టే కదా. W Z Q కరెక్టే కదా. సబ్సెట్ ఇంపార్టెంట్. ఇదే ఆర్డర్ రేపేమంటాడు? Q ఈజ్ సబ్సెట్ ఆఫ్ Z ఈజ్ సబ్సెట్ ఆఫ్ W అంటాడు. తప్పా రైటా? పెద్ద మూతి యాపక్కుంది సార్, పెద్ద మూతి యాపక. రేషనల్ పక్క, తర్వాత Z, W కి చిన్న మూతి, Z కి పెద్ద మూతి, ఇట్ట సింబల్ మార్చి ఇచ్చినాడు. కరెక్టే కదా? కరెక్టే. ఎప్పుడు కరెక్ట్? నీ కాన్సెప్ట్ తెలిసినప్పుడు కరెక్ట్. మీ సార్లు అంతా ఇదే చెప్తారు. వాడు ఎగ్జామినర్ మారినాడు, ఈయనకి కాన్సెప్ట్ తెలుసా తెలీదా టెస్ట్ చేద్దామని ఇట్టిస్తాడు. నువ్వేం చెప్తావు? అబ్బబ్బా తప్పే, WZQ ఈ పక్క నుంచి ఉండాలనే, ఇదేంది ఈ పక్క నుంచి ఇచ్చినాడే. సింబల్స్ గమనించావు, సబ్సెట్లా సెట్లా గమనించావు, ఏం చేసావు? ఓయమ్మా మా సార్ అట్లా చెప్పినాడు, బా రాదు, తప్పే. నెక్స్ట్ నోటిఫికేషనే. గుర్తుపెట్టుకో, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సో Q ఈ సబ్సెట్ ఆఫ్ Z ఈ సబ్సెట్ ఆఫ్ W. ఎప్పుడు Q అనేది Z అనేది Q మొత్తంలో ఉంది, W అనేది Z మొత్తంలో ఉంది. ఈ విధంగా నేర్చుకో. డన్. సబ్సెట్లు ఇంపార్టెంట్ మిత్రమా, జాగ్రత్తగా రాసుకో. రేషనల్ నంబర్స్ అకరణీయ సంఖ్యలు. ఎరేజ్ చేస్తానమ్మా, సబ్సెట్ ఆడుంది, నేను నోట్స్ ఇస్తాలే, ఇబ్బందిలా. డన్. నెక్స్ట్ ఏమంటాడు? ఒకటి పాయింట్ మర్చిపోయినావు సార్ నువ్వు. ఏం పాయింట్? టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఏంది సార్? రేషనల్ నెంబర్ అంటే P/Q ఫామ్ అంటివే, మళ్ళీ ఏంది టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అంటానవే? సార్ రేషనల్ నెంబర్స్ యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ అడుగుతాడు. ఇప్పుడు P/Q ఫామ్ పోయింది. వాట్ ఈస్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్? దత్తాంశ రూపం ఏంది అంటాడు. దేనికి? అకరణీయ సంఖ్యలకు, రేషనల్ నెంబర్స్ కి. టర్మినేటింగ్ అన్నా రేషనల్ నెంబరే చెప్తాం. ఆ తర్వాత
నేను చెప్తా, వివరణ చేస్తాపా. నాన్ టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్, రిపీటింగ్. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అన్నా రేషనల్ నెంబరే, టర్మినేటింగ్ అన్నా రేషనల్ నెంబరే. ఏంది టర్మినేటింగ్, ఏంది నాన్ టర్మినేటింగ్, ఏంది రిపీటింగ్ చెప్పడానికి వచ్చినప్ప. టర్మినేటింగ్ ముగింపు అనగా ఆ దత్తాంశం అక్కడితో ముగిసిపోవాలి, దాని ఎక్స్పాండ్ జరగకూడదు చెప్తా. నాన్ టర్మినేటింగ్ ముగింపు ఉండకూడదు, రిపీట్ అవుతానే ఉండాలా, వచ్చిన సంఖ్య పునరావృతం అవుతా ఉండాలా, ముగింపు ఉండకూడదు. మరి ఏంటివి సార్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తా. అసలు రేషనల్ నెంబర్ అంటే ఏంది? P/Q ఫామా? ఇప్పుడు చూడు 4/5 ఇది P/Q ఫామ్ లోనే ఉందా? దీనిని ఒక రేషనల్ నెంబర్ అనుకుంటా. మరి దీనిని డివైడ్ చేస్తే 5 తో 4 పోదు, పాయింట్ పెట్టుకుంటే 0, 5 8 40, 0 రిమైండర్ వచ్చిందా? అంటే నీకు వచ్చిన క్వశ్చన్ ఏంటి? 0.8 దత్తాంశంలో ఉంది, ముగిసింది 8 తో ఎండ్ అయిపోయింది, అంటే ఇట్ ఈస్ డివిజబుల్ ఎగ్జాక్ట్లీ బై 0.8. 8 తో ముగిసింది అనగా టర్మినేటింగ్ అంటాము. అంటే 4/5 కూడా ఒక రేషనల్ నెంబరే, ఖచ్చితంగా ముగింపు ఉంది కాబట్టి. క్లియరా? ఇది టర్మినేటింగ్ అంటే అర్థం, ముగిసింది కాబట్టి. మరి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అంటే ఏంది సార్ చెప్తా. చూడు 2/3 తీసుకుంటా, 3 2 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 3 6 18, రిమైండర్ 2, పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0, 3 6 18, పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 2 రిమైండర్ 0, 3 6 ఇంకా ఇది ఆగదు సార్, ఇట్ట పోతానే ఉంటది, అంటే ముగింపు లేదు మరియు వచ్చిన సంఖ్యనే పునరావృతం అవుతానే ఉంది. ఇంపార్టెంట్, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సో టర్మినేటింగ్ అంటే ముగింపు ఉండే వాటిని రేషనల్ నంబర్స్ అకరణీయ సంఖ్యలే అంటాము. లేదు ముగింపు లేదు మరియు వచ్చిన సంఖ్యనే పునరావృతం అవుతానే ఉంది. నేను ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకున్నా మిత్రమా. ఇలాంటి ఫామ్ లో, ఇలాంటి రూపంలో ఏ సంఖ్యలు ఉన్నా కూడా అవన్నీ టర్మినేటింగ్ అయి ఉండాలి, లేదా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అయి ఉండాలి, అప్పుడు వాటిని రేషనల్ నంబర్స్ అంటాము. ఈ మధ్య కాలంలో వీటి మీద ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. ఒక చాప్టరే ఉంది, అక్కడ క్రిస్టల్ క్లియర్ గా డిస్కస్ చేస్తా. ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. సో రేషనల్ నంబర్స్ ని రిపీటింగ్, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ వీటిగా కూడా పిలవచ్చు. నీట్ గా రాసుకో మిత్రమా. టర్మినేటింగ్ అంటాము, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అంటాము. సో ఇది రేషనల్ నంబర్స్ మీద ఉన్న పూర్తి స్థాయి సమాచారం. నెక్స్ట్ ఇర్రేషనల్ నంబర్స్, కరణీయ సంఖ్యలు. గుర్తుపెట్టుకో. రేషనల్ అంటే అకరణీయ, ఇర్రేషనల్ అంటే కరణీయ. రేషనల్ నంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ Q, పెద్ద అక్షరాలలో Q. రేషనల్ నంబర్స్ ఆర్ డినోటెడ్ బై Q అంటాము. Q పెద్ద అక్షరాలలో Q. దెన్ ఇర్రేషనల్ నంబర్స్ ఆర్ డినోటెడ్ బై Q డాష్. Q పెట్టి ఒక చుక్క పెట్టుకో పైన, Q డాష్. ఇర్రేషనల్ అంటే కరణీయ. మరి ఏంది సార్? విచ్ ఆర్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. ఏంది సార్? P/Q ఫామ్ లో ఉండకూడదా? ఏంది? ఏ సంఖ్య అయినా P/Q ఫామ్ లోనే ఉంటది కదా. మరి P/Q ఫామ్ లో లేని సంఖ్యలు ఉన్నాయా? అట్లాంటి సంఖ్యలు కూడా ఉంటాయా సార్? ఒకసారి చూడు సార్, నేను 2 అంటా సార్, దీన్ని బై 1 పెట్టుకుంటా, P/Q ఫామ్ అయిపోయింది కదా సార్. √6 అనుకుంటా, దీనికి బై 1 పెట్టుకోవచ్చా? √6 బై 1 పెట్టుకోవచ్చా లేదా నేను చెప్తా, ఒక్క నిమిషం ఉండు సార్. 0 పెట్టుకుంటా, బై 1 పెట్టుకోవచ్చు కదా సార్. ఏ సంఖ్యకైనా బై 1 పెట్టేసుకుంటే అది P/Q ఫార్మాట్ లో వస్తుంది కదా సార్. మరి P/Q ఫార్మాట్ లో రాయని సంఖ్యలు ఉంటాయా? ఏంటివి సార్ అవి? ఎట్లుంటాయి సార్ అవి? ఊరికే విచ్ ఆర్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. మళ్ళీ P/Q కాదు మిత్రమా, న్యూమరేటర్ బై డినామినేటర్ అంట. న్యూమరేటర్ బై డినామినేటర్ రూపంలో రాయలేని సంఖ్యలు అంట. ఓయమ్మ, నేను P/Q అంటే నువ్వు మళ్ళీ అదే రాసుకుంటాను. రేషనల్ దగ్గర ఏం చెప్పినా, అకరణీయ దగ్గర ఏం చెప్పినా, P/Q ఫామ్ లో ఉన్న సంఖ్యలు అనగా న్యూమరేటర్ బై డినామినేటర్ లేదా లవము బై హారములో ఉన్న రూపంలో ఉన్న సంఖ్యలని చెప్పినా కదా. ఈడ కూడా న్యూమరేటర్ బై డినామినేటరే. P/Q రేపు A/B ఇస్తాడు, రేపు C/D ఇస్తాడు. ఏం చేస్తావు? జాగ్రత్త మిత్రమా. సో ఇర్రేషనల్ అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ ఫామ్ లో రాయలేని సంఖ్యలు అంట. మరి ఏమైనా ఉన్నాయా సార్ రాయలేని సంఖ్యలు? చెప్తా, గుర్తుపెట్టుకో, రాసుకో. విచ్ ద నెంబర్స్ విచ్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూమరేటర్ బై డినామినేటర్. సార్ మరి సీనియర్ ఆస్పిరెంట్ నా మీద కోపంగా చూస్తాడు. ఏమైంది ఆస్పిరెంట్ అంత కోపంగా ఉండవు, కొడతావా? ఓయమ్మ, కొట్టేట్టుగా ఉండరు తండ్రి. మరి ఎగ్జాంపుల్స్ అడిగితే ఏం చెప్తాడు సార్? నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ ని
అంటే ఖచ్చితమైన వర్గాలు కాని వాటిని మనం ఏం రాసుకోవచ్చు అంట, ఇర్రేషనల్ నెంబర్స్, కరణీయ సంఖ్యలు అనగా √6, √5, √10. అంటే ఇలాంటి ఖచ్చితమైన వర్గాలు కాని వాటి వర్గ మూలాలను నేను ఇర్రేషనల్ నెంబర్ గా రాసుకోవచ్చు. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూస్ ని, ఖచ్చితమైన వర్గ మూలాలు కాని వాటిని నేను ఇర్రేషనల్ నెంబర్స్ గా రాసుకోవచ్చు అంటాడు. ఏమిపా దీనికి బై 1 పెడతా, నేను √6 బై 1 పెడతా, √5 బై 1 పెడతా, √10 బై 1 పెడతా. రాసుకోకూడదా? బై 1 రాసుకుంటే ఏమన్నా మార్పు వస్తుందా? ఇప్పుడు చెప్పు. సీనియర్ ఆస్పిరెంట్ నా మీద కోపంగా చూసినావే, ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పప్ప నాకు. √6, √5, √10 నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ అన్ని ఇర్రేషనల్ సార్ అన్నావే, మరి బై 1 పెట్టుకుంటా ఎందుకు కాదు అది? మీ సార్ని అడుగు, చెప్పు. మీ సార్ని పిలుచుకురాను, నేను మాట్లాడతా. ఇది కాదు, √6 బై 1 √6 ఎప్పటికీ కాదు. ఇది p/q ఫామ్, న్యూమరేటర్ బై డినామినేటర్ ఫామ్ లో రాయలేము. ఇంకొక ఆస్పిరెంట్ చూసినాడు, ఎందుకు రాయలేము చెప్పు అంటాడు. నేను చెప్పింది మళ్ళీ సాగదీసాడు, ఎందుకు రాయలేము చెప్పు అంటాడు. చెప్పడానికే వచ్చిన. p/q ఫామ్ అంటే 4/6 p/q ఫామే, బట్ దీనిని అట్లే రాసుకోము. దీనిని కామన్ మల్టిపుల్స్ లో తీసేసి న్యూమరేటర్ డినామినేటర్ కి HCF 1 లేదా కో ప్రైమ్స్ ఉండాలా, దానిని బాగా తగ్గించి ఇంకంతకంటే కామన్ మల్టిపుల్స్ లేవు అన్నప్పుడు దీనిని p/q ఫామ్ అంటాం సార్. గుర్తుపెట్టుకో, p/q ఫామ్ 4/6, బట్ 4/6 అట్లే రాయను. 2లో 2 టైమ్స్, 2లో 3 టైమ్స్, ఇట్లా ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే తీసేసి దానిని HCF 1 లేదా కో ప్రైమ్స్ రూపంలో రాసుకుంటా. సో ఇది 2/3. అంటే దానిని దత్తాంశ విలువను, అంటే ఈ 2/3 భిన్నాన్ని నేను పూర్తిగా తగ్గించి కో ప్రైమ్స్ సహ ప్రధాన సంఖ్యల రూపంలో రాసుకున్నా. ఇది 2/3. అంటే సార్ కో ప్రైమ్స్ సహ ప్రధాన నేను చెప్తా, ఇక్కడ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది దానిని కామన్ మల్టిపుల్స్ లేకుండా రాసుకోవాలని గుర్తుపెట్టుకో. క్లియర్? ఇప్పుడు నువ్వేమంటావు, సార్ √7 అనేది నాకు ఎందుకు ఇర్రేషనల్ నెంబర్ అన్నావు? దానికి వివరణ చెప్తా. నేను √7 ని p/q ఫామ్ లో రాసుకుంటే ఫర్ సపోజ్ √7 p/q అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ చేస్తే √7 కాస్త 7 అవుతుంది, p²/q² అవుతుంది. బాగా గమనించు, 7 = p²/q² కావాలంటే p అనేది ఖచ్చితంగా 7 మల్టిపుల్ అయి ఉండాలి కదా, అయితేనే ఈ ఈక్వల్ టు సింబల్ కి వాల్యూ ఉంటది కదా. సో 7 = p²/q². అప్పుడు నేను p అనేది 7 మల్టిపుల్ కాబట్టి p = 7k అనుకుంటా, ఏదో ఒకటి 7 మల్టిపుల్. సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, 7 = 7k² /q². రాసుకోవచ్చు. సో దీనినే ఇంకా ఏం రాసుకోవచ్చు అంటే 7 = 49k² /q². 7లో 7 టైమ్స్. సో ఈ q² ఇటు వస్తే q² = 7k². ఓయమ్మా, q² = 7k², అనగా q² కూడా 7 మల్టిపులే. ఈక్వల్ టు సింబల్ ఉంది, పక్క 7 మల్టిపుల్ ఉంది, అనగా q² కూడా 7 మల్టిపులే. అంటే p కూడా 7 మల్టిపులే, q కూడా 7 మల్టిపులే. ఒక k పెట్టుకో, యాదో ఒకటి మల్టిపుల్ కాబట్టి. ఇప్పుడు p/q తీసుకుంటే 7/7 వస్తుంది, ఇటు రావచ్చా? 7/7 వస్తుంది, ఇటు రావచ్చా చెప్పు. 7/7 అంటే అర్థం ఏంది? అంటే కామన్ టర్మ్స్ కనపడతాండాయి, అంటే p7 అంట, q7 అంట. సో అందుకోసం ఈ √7 అనే లేదా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ ని మనం రేషనల్ నెంబర్ లేదా న్యూమరేటర్ బై డినామినేటర్ ఫామ్ లో రాయలేము. దానిని మనం ఖచ్చితంగా ఇర్రేషనల్ ఫామ్ లోనే రాసుకుంటాము, అనగా p/q ఫామ్ లో రాయలేము. గుర్తుపెట్టుకో మిత్రమా, ఏదైనా కానీ ఇవన్నీ ఇర్రేషనల్సే, అన్ని నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్సే. క్లియరా? ఇది దాని వెనుక ఉన్న హిస్టరీ. జాగ్రత్త మిత్రమా, నీట్ గా నోట్ చేసుకో లేదా స్క్రీన్ షాట్ తీసుకో. జాగ్రత్త మిత్రమా, క్లియరా? డన్. ఇప్పుడు ఇంకా ఉంది, అయిపోలా. మన నెంబర్ సిస్టమ్ లో అత్యంత కష్టమైన లేదా క్లిష్టమైన టాపిక్ ఏది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే రేషనల్ ఇర్రేషనలే మిత్రమా. సో ఇప్పుడు ఇంకా ఏం చెప్తా, సార్ పై ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అంటా నేను. పై అనేది ఒక కరణీయ సంఖ్య అంట, నమ్ముతావా నమ్మవా? పై ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అంట, నువ్వు నమ్ముతావా నమ్మవా? నేనైతే నమ్మనుపా.
ఎందుకు నేను నమ్మనంటే నేను పై రేషనల్ అంట, నువ్వు ఇర్రేషనల్ అంటావు. ఎందుకంటే నువ్వు గుడ్డిగా బట్టి పట్టినావు కాబట్టి పై ఇర్రేషనల్ అంటావు. నేనేం చెప్తా, పై అనేది ఇర్రేషనల్ నంబర్ కాదు, రేషనల్ నంబర్ అంటా నేను. నమ్ముతావా నమ్మవా చెప్తా. సార్ పై ఈస్ ఈక్వల్ టు 22/7 కదా. మరి పై విలువ 22/7 అయితే ఇది p/q ఫార్మాట్ లో ఉంది కదా సార్, p/q ఫార్మాట్ లో ఉంది కదా. మరి దీని అప్రాక్సిమేట్ వాల్యూ కూడా చూద్దాం. 7 22 7 3 21 1 మిగిలింది, పాయింట్ పెట్టుకుంటే 0. 7 1 7 అంటే 3 మిగిలింది, పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి. 7 4 28 2 మిగిలింది, పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి. 7 2 14 6 మిగిలింది, పాయింట్ ఆల్రెడీ ఉంది. 7 8 56 7 8 56 సార్. 4 మిగిలింది, పాయింట్ ఆల్రెడీ ఉంది. 7 5 35 5 మిగిలింది, పాయింట్ ఆల్రెడీ ఉంది. 7 7 49 మళ్ళా 1 మిగిలింది, పాయింట్ ఉంది. 7 1 7 3 మిగిలింది, పాయింట్ ఉంది. 7 4 28 2 మిగులుతుంది, పాయింట్ ఉంది. 7 2 14 6 మిగిలింది, పాయింట్ ఆల్రెడీ ఉంది. 7 8 56 ఇట్లా చేసుకుంటా పోతే బాగా గమనించు. 3.142857 మళ్ళా 142857 వస్తుంది, మళ్ళా 142857 వస్తుంది. ఇది చూస్తుంటే నీకేమర్థమైతుంది నాకు చెప్పు. నాన్ టర్మినేటింగ్ అంటే ఎండ్ కాటంలా, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ రేషనల్ దగ్గర ఏం చెప్పినా నీకు బాగా చూడు. రేషనల్ దగ్గర నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ ఈడ కూడా చూడు, నాన్ టర్మినేటింగ్ ముగింపు కావటంలో బట్ రిపీట్ అవుతుంది. ఏం రిపీట్ అవుతుంది? 142857 142857 ఇట్లా రిపీట్ అవుతా పోతుంది. మరి పై విలువ 22/7 3.142857 ఇది రిపీట్ అవుతా పోతుంది. మరి ఇది రేషనల్ నెంబర్ కదా, మరి పైన ఇర్రేషనల్ నెంబర్ అని నువ్వు ఎట్లా చెప్తావు నాకు చెప్పు. పై అంటే 22/7 ఇది p/q ఫామ్ లో ఉంది, రేషనల్ నెంబర్ అంట. కాదు డెసిమల్ ఎక్స్పాన్షన్ చేయి అంటే డెసిమల్ ఎక్స్పాన్షన్ చేసి కూడా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అని చెప్పి ఇది రేషనల్ నెంబరే అని చెప్తాండా. మరి నువ్వు పై ఇర్రేషనల్ నెంబర్ అని మీ సార్ చెప్తే నువ్వు గుడ్డిగా ఎట్లా నమ్మినావు? ఇప్పుడు నాకు సమాధానం చెప్పు. ఛాలెంజ్. పై రేషనల్ నెంబర్ అని నేను అంటాండా, నువ్వు ఇర్రేషనల్ అంటాడు. నేను దానికి ప్రూఫ్ కూడా చూపించిన. పై 22/7 అనేది p/q ఫామ్ లో ఉంది కాబట్టి రేషనల్ కాదు. దీని డెసిమల్ ఎక్స్పాన్షన్ తీసినప్పటికీ 3.142857 142857 142857 ఇది కూడా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అనగా రేషనలే కాబట్టి అని ప్రూవ్ చేసిన. మరి నువ్వు నాకు ప్రూవ్ చేయి. పై రేషనల్ కాదు ఇర్రేషనల్ అని నువ్వు నాకు ప్రూవ్ చేయి. డన్. సరే నువ్వు చేయలేవు, ఆన్లైన్ లో ఉండవు, నువ్వు చేయకపోయినా ఇబ్బందిలా, నేను చేసి నీకు నేర్పించడానికే వచ్చిన. సార్ 22/7 అంటే రేషనల్ అని చెప్పు. 22/7 అంటే రేషనల్ అని చెప్పు. 3.14 ఇది ఇచ్చినా కూడా రేషనలే అని చెప్పు. బట్ పైని ఇస్తే మాత్రం ఇర్రేషనల్ అని చెప్పు. పై అడిగితే మాత్రం ఇర్రేషనల్ అని చెప్పు. బాగా గుర్తుపెట్టుకో, నేను చెప్తా. 22/7 అంటే రేషనల్ అని చెప్పు. 3.142857 అని చెప్పినా రేషనల్ అనే చెప్పు. బట్ పై అంటే ఇర్రేషనల్ అని చెప్పు. జాగ్రత్త. మరి పై ఎందుకు సార్ ఇర్రేషనల్? పై వాల్యూ 22/7 నాకు తెలుసు కదా, అది రేషనల్ అన్నావు. 3.14 ఇది కూడా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ కాబట్టి రేషనల్ అన్నావు. మరి పైని మాత్రం ఇర్రేషనల్ ఎందుకంటావు సార్? సార్ పై అంటే 22/7 అని నీకు ఎవరు చెప్పినారు సార్? దాని ఎగ్జాక్ట్ వాల్యూ 22/7 అని నీకేమని చెప్పినారా? ఆర్యభట్ట లేదా ఐన్స్టైన్ లేదా న్యూటన్ వచ్చి చెప్పినారా? పై అనేది సింబల్ చూడు, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు, ఇది అప్రాక్సిమేట్ సింబల్. పై ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 22/7 బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 22/7. ఇది మనం క్యాలిక్యులేషన్స్ ఈజీ అవ్వటానికి మాత్రమే పైని 22/7 రాసుకుంటాం సార్. పై నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 22/7, ఎగ్జాక్ట్ కాదు, 22/7 కి ఈక్వల్ కాదు. కాంట్రాడిక్షన్ థియరం అని ఒకటి ఉంటది. ఆ కాంట్రాడిక్షన్ థియరం ప్రకారం ప్రూవ్ చేసినారు. పై అనేది ఒక ఇర్రేషనల్ నంబర్, పై అనేది నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ నంబర్ అని చెప్పినారు. అంటే అది ముగింపు ఉండదు, రిపీటింగ్ ఉండదు. ముగింపు లేదు, కొత్త సంఖ్యలు వస్తా ఉంటాయి. దానిని నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అంటాము. సో ఈ పై అనేది ఎగ్జాక్ట్ గా 22/7 కాదు. మన క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడానికి 22/7 అనే వాల్యూని యూజ్ చేస్తున్నాము. జాగ్రత్త మిత్రమా. పై ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 22/7, ఇట్ ఈస్ అప్రాక్సిమేట్ వాల్యూ. సో పై అనేది ఒక కాంట్రాడిక్షన్ థియరం ప్రకారం ప్రూవ్ చేస్తే అది నాన్ టర్మినేటింగ్ అంటే ముగింపు లేదు,
మళ్ళా నాన్ రిపీటింగ్ అంటే కొత్త కొత్త నెంబర్స్ వస్తున్నాయి, ఒక సెట్ రిపీట్ అయ్యే సెట్ కూడా కనిపించలా. సో పై ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. బాగా గుర్తుపెట్టుకో, ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ చేస్తాడు. పై ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. పై అనేది ఒక కరణీయ సంఖ్య. బట్ 22/7 అనేది రేషనల్ నంబర్, అకరణీయ సంఖ్య. 3.14 రేషనల్ నంబర్, అకరణీయ సంఖ్య. క్లియరా సార్? క్రిస్టల్ క్లియర్. పై ఇర్రేషనల్ నంబర్ అన్నావు కదా, పై ఈజ్ ఇర్రేషనల్ నంబర్. మరి పై లాంటి స్పెషల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా? పై ఇర్రేషనల్ నంబర్, పై లాంటి స్పెషల్ కేసెస్ నీ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కి ఉపయోగపడే 2 కేసులు ఉన్నాయి. మరి ఏంటి సార్? గోల్డెన్ రేషియో. గోల్డెన్ రేషియో డైరెక్ట్ ఈ సింబల్ ఇస్తాడు, ఈ సింబల్ ఇచ్చి ఇది రేషనలా ఇర్రేషనలా, అకరణీయనా కరణీయనా? ఖచ్చితంగా కరణీయనే, ఇర్రేషనల్ నంబరే. మరి దీని విలువ ఎంత సార్? 1.61 అండ్ సో ఆన్. 1.61 వరకే తీసుకుంటాడు. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎస్, యూలర్ నంబర్. యూలర్ నంబర్ అన్నా కూడా ఇర్రేషనల్ నంబరే, కరణీయ సంఖ్యనే. మరి ఇర్రేషనల్ నంబర్ యూలర్ నంబర్ ని ఏమని సూచిస్తాం సార్? ఈతో సూచిస్తాం. దీని విలువ అప్రాక్సిమేట్లీ, ఇది కూడా అప్రాక్సిమేట్లీనే, ఇది కూడా అప్రాక్సిమేట్లీనే. సో 2.71 అని చెప్పాలా? పైతో పాటు గోల్డెన్ రేషియో మరి యూలర్ నంబర్, ఇవి 2 ఇర్రేషనల్ నంబర్సే, అనగా 2 కరణీయ సంఖ్యలే. డన్. ఇక్కడ ఇంకొక విషయం క్లారిటీగా చూద్దాం. సార్ మరి జీరోని ఏమో రేషనల్ నంబర్ అన్నావు, జీరో ఏం చెప్పినా రేషనల్ నంబర్ అనగా ఎందుకు 0/1 రాసుకుంటాం. ఇది p/q ఫామ్ లో ఉంది, 0/1 కూడా జీరోనే. కాబట్టి దీనిని ఒక రేషనల్ నంబర్ లేదా అకరణీయ సంఖ్య అని చెప్పిన. ఫర్ సపోజ్ సార్ 1 పై నుండి 0 కింద ఉంటే 1ఏ కాదు, పైన ఎనీ నంబర్, పైన ఏ సంఖ్య అయినా ఇవ్వని, కింద హారంలో అనగా డినామినేటర్ లో 0 ఉంటే అది అన్డిఫైన్డ్ అని చెప్పాలి. అన్డిఫైన్డ్ చెప్పలేము, అన్డిఫైన్డ్ అని చెప్పు, లేకపోతే చెప్పలేము. అది కూడా లేకపోతే ఇన్ఫైనట్. సార్ న్యూమరేటర్ లో 0 వస్తే 0/1 0 అవుతుంది. 0 అనగా న్యూమరేటర్ లో 0, కింద డినామినేటర్ ఏదైనా ఉండని, ఈ 1 ప్లేస్ లో ఏదైనా ఉండని, దాని వాల్యూ ఫైనల్ గా 0 అని చెప్పు. ఎప్పుడు లవం లేదా న్యూమరేటర్ లో 0 ఉన్నప్పుడు. ఫర్ సపోజ్ అదే 0 డినామినేటర్ లో వచ్చింది అనగా హారంలో వచ్చింది, న్యూమరేటర్ లో ఏ విలువైనా ఇవ్వని, దాన్ని నువ్వేం చెప్పాలంటే అన్డిఫైన్డ్ చెప్పలేము, లేదా ఇన్ఫినిటీ అనంతము. క్లియరా?